ఒక కంటిన్యూస్గా లిస్టెడ్ తయారు చేద్దాం. టెలిగ్రామ్లో ఎలాంటి స్కామ్స్ రెడీ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. పబ్లిక్ దగ్గరికి వెళ్దాం, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పండి, అవి తీసుకొని లిస్ట్ అవుట్ చేద్దాం. టెలిగ్రామ్ల వల్ల వచ్చే స్కామ్లు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఏ రకంగా స్కామ్ చేస్తున్నారు, దీంట్లో ఎలా 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 మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ రకంగా సేఫ్ అవ్వాలి అనేది ఫైండ్ అవుట్ చేసి, అంటే ఎంతప్పటికీ ఎలా సేఫ్ అవ్వాలి, ఎలా చేస్తున్నది కాకుండా వాట్ నెక్స్ట్, దాని సొల్యూషన్ ఏంటి. ఒక ప్రాబ్లం తీసుకుంటాం, ఆ ప్రాబ్లంని సంబంధించి మనం R&D చేస్తాం, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి అన్నది మనం చూసుకొని దానికి ఎలాంటి టూల్స్ వాడాలి, డిపార్ట్మెంట్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి. కాసేపు ఏసీపీ గారు వస్తున్నారు, సైబర్ క్రైమ్ ఏసీపీ హైదరాబాద్, ఆయన చాలా చూసారు, ఆయన అనుభవం కూడా చెప్తారు మనకి. సో ఈ రకంగా మనం ఒక మంచి ఏం జరుగుతున్నాం. నాకు తెలిసి ఇలాంటి సబ్జెక్ట్ కూడా లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సైబర్ సెక్యూరిటీ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం. దీంతో ర్యాంకింగ్తో పాటు మనం కొన్ని కంపెనీలని మనం హైర్ చేసుకుంటాం. నేను సర్వర్ని చాలా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నా, ఎవరు హ్యాక్ చేయాలనుకుంటాడు, అలాంటి సర్వర్ని కూడా హ్యాక్ చేయగలిగితేనే సైబర్ సెక్యూరిటీ మనం గిటానగలుగుతాం. అది ఎండ్ లెవెల్, ఆ రకం కూడా మనం ట్రైనప్ చేస్తాం. ఎలా ఉంటుందంటే ఈ సైబర్ అనే వరల్డ్లో ఏ రకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన మన టీంకి అప్లికబుల్ అయ్యేలా చేస్తూనే, ఇన్ కేస్ మీకు జాబ్స్ వచ్చినాయి కూడా మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఈ రకంగా మనం కంటిన్యూ నడుస్తూనే ఉంటాం. సో సైబర్ వారియర్స్, సైబర్ వెబ్సైట్ ఆర్గనైజేషన్ మేము వచ్చామని చెప్పారంటే ఒక నమ్మకం, అదే వీళ్ళు మనం ఫ్రాడ్ చేస్తారు, వీళ్ళు మనం ఒక ఏదో సాల్వ్ చేస్తారని చెప్పంటారు, కానీ ఎవరు ఇది పట్టించుకొని చెప్పని కాకుండా ఖచ్చితంగా వీళ్ళకి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్రాడ్ చేయాలి అంటే భయపడే స్థాయికి వెళ్ళాలి. అంటే వాడు ఎంతలో క్రిమినల్, మీకు అంతకు మించి మన దగ్గర టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ కాదు, లీగల్ సపోర్ట్ కూడా మనకు ఉంది. ఒక మరి కాసేపు లీగల్ అడ్వైజర్ కూడా వస్తారు, ఆయన కూడా లీగల్ గా మనకి ఎలాంటి సపోర్ట్ అంటే కోర్టులో ఇన్ కేస్ అవసరం అనుకుంటే మనం కోర్టుని ఆశ్రయిస్తాం. సరే ఇలా ఉంది, దీనికి మనకి ప్రొటెక్షన్ కావాలి, ఈ రకమైన సపోర్ట్ కావాలంటే కోర్టు హెల్ప్ తీసుకుంటాం. అంటే ఏ రకంగా చూసినా కూడా మనం మన దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమే కాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం, వాళ్ళకి న్యాయం చేయగలగాలి. ఆ న్యాయం అనేది మన వల్ల అవుతుందని చెప్పన్న నమ్మకం కలిగితే డెఫినెట్ గా వస్తారు. ఇక రేపు మనం మార్కెట్లోకి వెళ్ళి మనం ఈ రకంగా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తోటి ముందుకెళ్ళి మనం సాల్వ్ చేస్తున్నామంటే ఇక మీరు ఎవరు ఖాళీ ఉండరు. అంటే డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తుంటే కూడా సరిగా పట్టించుకోవట్లేదు, 1930 ఫోన్ చేసి సరిగ్గా ఇది లేదు అని చెప్పి డిసప్పాయింటెడ్ చాలా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఈ హాల్ తీసుకుందాం చెప్పిన రెంట్ తీసుకుందాం చెప్పి మాట్లాడి వెళ్ళిన ప్రసాద్ గారు చెప్తున్నారు. వెళ్ళి నేను మన ట్యాగర్ గారు వెళ్తే సార్ ఇట్లా మా కాన్సెప్ట్ సార్ అంటే, సార్ ఆయన ఆల్సో విక్టిమ్ సార్ అన్నాడు. ఎలా సార్ అంటే, ఏముంది సార్ నేను క్రెడిట్ కార్డు దానికి ఏదో యాప్లో పెట్టాను, చూస్తే నా డబ్బులు కట్టాయి, పోలీసులు కంప్లైంట్ చేస్తే 6 months సార్, 6 months తర్వాత ఐఎమ్ సారీ మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయి చెప్పాను. రకంగా మేము మీకు సపోర్ట్ చేయాలనే విషయంలో ఆలోచన చేస్తాం. ఏదో వర్క్ చేయించుకొని ఏదో మీకు సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే కాకుండా ఫ్యూచర్లో ఈ సర్టిఫికేట్ వల్ల మీకు మంచి జాబ్ రావడమే కాకుండా, ఎప్పుడైనా గమనించండి, జనరల్గా మీడియా ఎలా ఉంటుంది, ఒకడు వాట్సాప్లో పంపిస్తాడు, దాన్ని వేరే బ్రేకింగ్ చేస్తాడు, హడావడి చేస్తాడు, అయిపోయాడు. అట్లా కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్, నేను చేసిన జాబ్కి నేను న్యాయం చేయగలుగుతున్నానా అన్నది బయటికి అనుకోవచ్చు, కానీ లోపల ఎక్కడో కొడుతూ ఉంటుంది, అరే ఈరోజు పోయాను ఏం చేయలేకపోయాను. నేను క్రైమ్లో దాదాపు 20 years మీడియాలో కాబట్టి నేను ఎక్కడికైనా ఒక క్రైమ్ ఇన్సిడెంట్ పోతే నేను రెగ్యులర్ ఆలోచించాను. సపోజ్ ఒక మర్డర్ జరిగింది, అతను ఏం చేస్తారు, ఇదో మర్డర్ జరిగింది, ఏదో ఇల్లీగల్ కనెక్షన్ లేకపోతే వేరే సంథింగ్ చెప్తా ఉంటాం. కానీ మనం ఒక ఆలోచన విధానాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఎలాబరేట్ ఆలోచన చేస్తే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పిక్చర్ ఉంది, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తే పిక్చర్స్ బయటపడుతుంటాయి, ఇంకా పిక్చర్స్ బయటపడుతుంటాయి. సో అట్లా ఎలాబరేట్ గా ఆలోచన చేయగలిగితే ఇష్యూలో ఉన్న కొత్త కారణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ రకంగా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కూడా మన ఆలోచన విధానం అంతవరకు ఒక సర్కిల్ తీసుకొని ఓకే ఈ ప్రాబ్లం ఇంతవరకు కాకుండా, ఇలా కాకుండా వేరే రకంగా దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు, వేరే రకంగా ఎలాంటి టూల్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మీకు తనతోనే కాకుండా ఇంకా చాలా మంది ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు, నాకు నైజీరియాలో ఉన్నారు, కొంతమంది పరిచయం ఉన్నారు. ఇది బ్లాక్ హ్యాట్ ఏ టోపీలో అర్థం కాదు, బ్లాక్ హ్యాట్ అంటారు, వైట్ హ్యాట్ అంటారు. ఎందుకు మన ఏ క్యాప్ వైట్ క్యాప్, ఓకే రైట్, అయితే రేపు రాగానే వైట్ క్యాప్ ఇచ్చేస్తా. సో బ్లాక్ హ్యాట్ బ్లాక్ ఏదో చెప్తున్నారు. సో మనకు టచ్ లోకి వచ్చారు. సో మనకు అవసరం వాళ్ళకి కావాలి, ఇప్పుడు లేదు. ఏదన్నా సీవియర్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అందరూ డిస్కస్ చేసుకొని సార్ ఇది ఎట్లయినా సాల్వ్ చేయాలనుకుంటే అందరికి ప్రాజెక్ట్ చెప్తాం, ఒక సబ్జెక్ట్.
సో ఎవరైతే దాన్ని రీచ్ అవ్వగలుగుతారో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్ చేస్తాం. తర్వాత ఇంకా దానికి ఫ్యూచర్లో ఎవరు అది అటాక్ చేసినా కూడా మన దగ్గర ప్రాబ్లమ్ సొల్యూషన్ రెడీగా ఉంటుంది విత్ టూల్స్. అది డిపార్ట్మెంట్ పరంగా ఉండొచ్చు, మన పరంగా ఉండొచ్చు. మేము ఒక ప్రాబ్లం వచ్చిన దగ్గరికి సుడిగాలి సుధీర్ ఐడియా ఉందా, జబర్దస్త్ జనరల్ నాకు మంచి ఫ్రెండ్. అంటే సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర పాటే పోలేడు. ఆయనకు ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టి ఏదో పాత గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టి అందరు షేర్ చేస్తున్నాడు. సరే మళ్ళీ పోలీస్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఆమె ఫోటో బయటకు వచ్చి మన గుర్లగప్ప ఏది మన మీడియా. ఇక వాడిచ్చిన ఒక కంప్లైంట్ అయితే మాకు 3 నెలలు పంటగా వేసుకుంటాం, సుడిగాలు సుడిరాయడం, పాతది కొత్తదేసి వాడిని బట్టలు మొత్తం చూపేసి నిలబడతారు అక్కడ. సో భయం. నాతో బాగా క్లోజ్ ఉన్నప్పుడు సార్ ఏం చేయాలి సార్ అంటే, సార్ నేను చూస్తాను చెప్పాను. మేము ఇద్దరం కలిసి నేను ఫైండ్ అవుట్ చేసినాం. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో కానీ ట్రాక్ చేయగలుగుతారు. సో తను ఏం చేశాడంటే ఫోన్ నెంబర్ ట్రాక్ చేశాడు. ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ నుంచి లొకేషన్ ట్రాక్ చేయగలిగాడు. సో ఈ రకంగా ఎవరు చేశాడో ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఇంటర్నెట్లో మోసం చేయడం ఎంత సులువో మోసం చేసిన పట్టుకోవడం కూడా చాలా సులువే. వాడు అనుకుంటాడు నేను ఒక తోపుని, నేను ఎనానమస్ గా మెసేజ్ పెడుతున్నా కూడా పట్టుకోవచ్చు త్రూ ఐపీ అడ్రస్. టెక్నాలజీ అనేది మనం ఇబ్బంది పెట్టడానికి ఎంత ఉపయోగపడుతుందో ఇబ్బంది పెట్టడానికి పట్టుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే మనకు తెలియదు. బట్ దాన్ని తెలుసుకొని సాల్వ్ చేయగలిగితే వీఆర్ నెంబర్ 1. రేపు పొద్దున్న మార్కెట్లో ఎలా ఉండాలంటే ప్రతి కాలేజీలో కానీ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకు గుర్తు రావాలి. సో దానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది ఈజీ కాదు. ఈ రోజు ఏదో 1-2 సైబర్ క్రైమ్ రాలేదు. మనం సైబర్ క్రైమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే 365 days 24 hours టైం చాలదు. అన్ని రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ దేనికి సఫర్ అవుతున్నారు, ఎక్కువ ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాని మీద R&D చేసుకుంటూ వెళ్ళి ప్రాబ్లం సొల్యూషన్ ఆ రకంగా ముందుకెళ్తాం. ఫస్ట్ మనం ఎలాంటి సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి దాని మీద లిస్ట్ అవుట్ చేస్తాం. దాని మీద అవేర్నెస్ చేస్తాం. ప్లీజ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి కాబట్టి బీ అవేర్ అన్నది ఫస్ట్ కాన్సెప్ట్. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి దాని అవేర్నెస్ వీడియోస్ తయారు చేసుకుంటూ పోయి దాని తర్వాత కంప్లైంట్ తీసుకుంటాం. కంప్లైంట్ తీసుకున్న తర్వాత వారిని ఎలా సాల్వ్ చేయాలి. ఈ రకం 3 స్టెప్లో మనం ముందుకు పోతాం. మీరు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు ఎందుకు చిన్న టీం ఎందుకు పెట్టారంటే నాకు అనుభవం లేదు. టీవీలో దగ్గర కూర్చొని మైండ్లో దగ్గర కూర్చొని గంట మాట్లాడమంటే ఎంతసేపు మాట్లాడతారు. సో కాకపోతే ఏంటంటే మనం ఒక 8th వచ్చిన టీం ఇది. ఒక ఆలోచన విధానం అనేది ఎలాబరేట్ గా హెల్ప్ చేయాలి, సహాయపడాలి, వాళ్ళని నా ప్రాబ్లమ్స్ బయటపడేయాలి అన్న దాంట్లో నుంచి మనం వచ్చిన ఆలోచన. కాబట్టి మీరందరూ రేపు పొద్దున గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళాలి. సో మనలో కూడా ఇలా సైబర్ క్రైమ్ ఇట్లా ఇబ్బంది పడ్డాని చెప్పుకున్నప్పుడు కూడా అరే నీ ప్రాబ్లం ఎంతసేపు మా టీమ్ సాల్వ్ చేసింది అని చెప్పిన స్థాయికి వెళ్ళగలగాలంటే 100% మనం కష్టపడాలి. మీకు బ్యాక్ ఎండ్ లో మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా బ్యాక్ ఎండ్ లో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే నేను డెఫినెట్ ఇస్తాను. సో మనం ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, లీగల్ గా చేస్తాము. ఇల్లీగల్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసింది కదా మీకు 50,000, ₹1,00,000, ₹1,00,00,000 అని చెప్పాను. ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గరే అడుగుతాం. ఇవ్వలేని వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా వాళ్ళని ప్రాబ్లమ్స్ బయటపడేస్తాం. ఇది నా మోటో. ఎందుకంటే అందరూ ఇవ్వలేరు. ఇప్పుడు సపోజ్ చూస్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమీర్పేట ఉంది, అన్ని లేడీస్ హాస్టల్ ఉన్నాయి. ఒకసారి ఏదైనా కాంగ్రెస్ వాళ్ళందరికీ మెసేజ్ పంపించేసి అందరూ మీటింగ్ ఏర్పాటు చేసి మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం అంటే ఎన్ని చెప్తారు? చాలా బయటకు వస్తాయి. సో అంటే చెప్పుకోలే ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటే ఏమవుతుందో అన్న కాన్సెప్ట్ నుంచి వీళ్ళకి చెప్పుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్న దాంట్లో సైబర్ క్రైమ్ అనేది చాలా మెయిన్ కాన్సెప్ట్, తర్వాత హైలైటెడ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని బేసిస్ గా మనం ముందుకెళ్దాం. మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకున్నా లేకపోతే చెప్పదలుచుకున్నా కూడా మీ చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే లైక్ ఫైనాన్షియల్ వచ్చేసి ఓటీపీ మీ బ్యాంక్ నుంచి ఇట్లా మేము మాట్లాడుతున్నాం సంథింగ్ అని చెప్పి మాట్లాడతారు. అదొక ప్రాబ్లం ఉంటుంది మేజర్గా. సో ఇది ఒకటి. ఇంకొకటి మెయిన్ థింగ్ బాగా ఇబ్బంది పడేదంటే ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్. ఫేక్ చాటింగ్ చేసి లేకుంటే వాళ్ళ ఫొటోస్ ఒక ప్రొఫైల్ ఫోటో తీసుకొని కూడా మన
న్యూడిటీ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ విధంగా క్రైమ్ చేసి కొంతమంది చెప్పని వాళ్ళు పర్సనల్గా నాకు కూడా వచ్చారు. సో అట్లా ఆ విధంగా ఇంకా చూసుకుంటూ పోతుంటే ఇవి ఎక్కువ కనిపిస్తుంది సార్ ఫోకస్. వీటి మీద మనం బాగా చేసామనుకోండి మార్కెట్లో మంచి క్లిక్ అవుతుంది. సో దీనికి మేజర్ సపోర్ట్ మనకి పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా మనం డ్యామ్ షూర్గా కొంచెం మన కాడికి వచ్చినంటే ఖచ్చితంగా పని అయిపోయినట్టు మనం చేయగలుగుతాం. అది ఒకటి. ఇంకొకటి క్వశ్చన్ వచ్చేసి మీతో అంటే మన ఎన్జిఓ గురించి. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటిదంటే సార్ మేము చేస్తాం, మీరు ఎంత చేపిస్తాం, ఎందుకంటే ఇందులో మీరు సర్వీస్ చేయమంటున్నారు, మీరు స్వచ్ఛందంగా వచ్చి చేస్తాం, ప్లస్ మాకు కూడా రెవెన్యూ చేస్తాను, దానికి గ్రేట్ఫుల్ సార్. సో మీకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? నార్మల్ ఇంత పెద్ద ఎన్జిఓ పోతుందంటే ఇంత పెద్ద టీం అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అవి ఉంటుంది, మీరు కూడా ఇందులో వర్క్ చేస్తుంటారు. సో మీకు టీంకి అట్లా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకుంటారు? సో ఇది పోతుంటే ఇంకా పెద్ద టీం, ఈరోజు 10 మందితో స్టార్ట్ అయ్యి రేపు 100 మంది కావచ్చు, 1000 కావచ్చు. సో టీంకి రెవెన్యూ ఎట్లా? సో దీనికి రెవెన్యూ మోడల్స్ కూడా రకరకాల ప్లాన్ చేసుకున్నాం అండి. ఫస్ట్ స్వచ్ఛందంగా మనం ముందుకొచ్చి ఐడియా వచ్చిన ప్లాన్ చేసినాం. దీంట్లో రెవెన్యూ మోడల్స్ వచ్చేసి పబ్లిక్లోకి వెళ్తాం. నాది ఎన్జిఓ, నేను ఎన్జిఓకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే స్వచ్ఛందంగా సపోర్ట్ చేయొచ్చు చెప్పి పబ్లిక్లోకి వెళ్ళొచ్చు, మనీ కలెక్ట్ చేయొచ్చు. సో నా మోటో వేరు, నా అంబిషన్ వేరు. అలాగనే కంపెనీస్ కూడా మనకి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. సో 100 కోట్ల రూపాయల డబ్బులు కనుక మనం ఎంత చేయగలిగితే ఆ 100 కోట్లలో కొంత పర్సెంటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ కంపల్సరీ ఇవ్వాలి. దట్ ఈస్ రూల్. అదొక రెవెన్యూ మోడల్. ఎందుకంటే ఇప్పుడు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళే పెడుతున్నారు, ఏది ఒక ఫౌండేషన్, ఆ కంపెనీ వాళ్ళ దానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం కలెక్ట్ చేయడం, తర్వాత స్వచ్ఛందంగా కొంతమంది నుంచి కలెక్ట్ చేయడం, తర్వాత ఈ సైబర్ క్రైమ్ విక్టిమ్స్ సంబంధించి కూడా అంటే డబ్బులు ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి ఎట్లా అన్న వ్యక్తుల దగ్గర డెఫినెట్ గా ఎక్కడ డిమాండ్ ఉండదు, ఎక్కడ డిమాండ్ ఉండదు. సార్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మా టీం మీద వర్క్ చేస్తున్నాం, మీరు వేరే దగ్గర స్విచ్లో ఉన్నారు కాబట్టి యువర్ విష్, ఎక్కడ సార్ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు డిమాండే ఉండదు. సో ఆటోమేటిక్ గా ఒక ఇష్యూ నుంచి బయటపడ్డారంటే వాళ్ళే చేసేస్తారు. సో తర్వాత సైబర్ క్రైమ్, నార్కోటిక్ డ్రగ్స్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, తర్వాత లీగల్ సెల్, వీళ్ళంతా టై పెట్టుకొని వీళ్ళకి సంబంధించి ఇన్ ఫ్యూచర్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే సాంగ్స్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్. ఇది మన చట్టంలో ఉన్న సెక్షన్. చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా సరే పబ్లిక్ కి సపోర్ట్ చేసేది కానీ పబ్లిక్ ఉపయోగపడే కాన్సెప్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే ఖచ్చితంగా ఎన్జిఓలకి సపోర్ట్ చేయాలి. అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఖచ్చితంగా మనకి ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. ఇప్పుడు ఈ రోజు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కట్టగా అనౌన్స్ చేసింది అనుకోండి, ఏ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా కంపల్సరీ ఎన్జిఓకి ఇవ్వాల్సిందే. అదొక చట్టంలోనే ఉంది మనకి. సో ఆ రకం కూడా గవర్నమెంట్ తోటి లైజనింగ్ చేసుకుని మనం రెవెన్యూ అనేది మనం గ్యాదర్ చేసుకుంటాం గవర్నమెంట్ దగ్గర. రకరకాల మోడల్స్ లో ఏ రకంగా అంటే మీరు పక్కన వర్క్ చేస్తూ ఉంటారు, సర్వ్ చేస్తూ ఉంటారు, నా పని ఏంటి దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళడం, తర్వాత మనం వర్క్ చేసిన దానికి రెవెన్యూ మోడల్స్ లో ఏ రకంగా ఉంటారు. మా మురళి గారు కానీ తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ ఎండ్ లో పనిచేస్తారు. అందరూ వాళ్ళు రకరకాల స్కీమ్స్ తోటి గవర్నమెంట్ తో ట్రై అయిపోవడం, ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో ట్రై అయిపోవడం. సో మాకు కొంతమంది అన్నారు మీరు మొదలు పెట్టండి రెడ్డి గారు, మేము డెఫినెట్ గా మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత కొంత ఇస్తాను. సో ఈ రకంగా నేను ఆ పనిలో ఉంటాను, మీరు ఈ పనిలో ఉంటారు. సో ఓవరాల్ చూస్తే మనీ మూలం జగత్ అన్నట్టు చూస్తారా, ఏదైనా సరే డబ్బులే కారణం. ఈ రోజు మనం ఎన్ని ముచ్చట్లు చెప్పి ఎన్ని కథలు చెప్పినా కూడా సో మీ టైం మీరు అనుకోవచ్చు మనసులో ఎన్ని చేస్తాం సార్, ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎవడో ప్రాబ్లం వస్తుంది, నేర్చుకుంటాం, దొబ్బేస్తాం, మళ్ళీ వాడో డబ్బులు మాకు అవసరం సార్ అంటాం. కానీ మీ కెరీర్, మీ టైము ఏ మీద స్పెండ్ చేస్తున్నారో దానికి కూడా నేను భారీ ఎత్తున నేను వాల్యూ కంటే కానీ ఇట్స్ వాల్యుబుల్. ఈ రోజు ఒక గంట సేపు మీరు ఇక్కడ వచ్చారన్నా కూడా ఇట్స్ వాల్యుబుల్. అంటే మీ లైఫ్ లో 100 సంవత్సరాల లైఫ్ లో ఒక గంట అనేది నాకు స్పెండ్ చేయగలిగాను ఎన్జిఓకి. సో దాన్ని ఫైనాన్షియల్ గా మీకు ఏ రకంగా ఉపయోగపడాలి అంటే మీ కెరీర్కి ఏ రకంగా ఉపయోగపడాలి, ఫైనాన్షియల్ ఏ రకంగా ఉపయోగపడాలి, ఇన్ ఫ్యూచర్ అనేది మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది నా ఎన్జిఓ అన్న దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో సార్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ ఎన్జిఓ స్టార్ట్ చేయాలి అని చెప్పి మీకు మేజర్గా ఒక ఇన్సిడెంట్ ఏమైనా బాగా తగిలిందా? అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఏబిఎల్లో పనిచేస్తాను. అంతకుముందు ఏదో మామూలుగా ఏదైనా చేద్దామంటే నేను ఏదైనా సరే యూనిక్ చేస్తా, స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం నేనే గొప్ప, నేను గర్వంగా చెప్పుకుంటా. ఏదైనా సరే ఒక ఎవరైనా ట్రాక్ చేసి పట్టుకోవాలంటే మాత్రం సీక్రెట్ కెమెరాతో పట్టుకొని చాలా వర్కౌట్ చేస్తుంది.
అట్లనే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏబిఎన్లో 2 స్టేట్స్ క్రైమ్ చేయాలి పనిచేస్తుంది. ఏమంటే ఒక మహిళా సంఘం నేత ఫోన్ చేసింది. ఇందారెడ్డి గారు, నాకు ప్రాబ్లం వచ్చింది, ఫేస్బుక్లో నేను ఫోటో పెడితే ఆ ఫోటోని ఒకడు యూట్యూబ్ వీడియో తయారు చేశాడు. ఈ అమ్మాయికి అబ్బాయి కావాలి, ఈ అమ్మాయికి శాలరీ 15 లక్షలు, మగోడు అయితే చాలు అని పెడతారు. అది చూడండి ఎవరందరూ కాంటాక్ట్ అవుతారు. సో ఆ ఫోటో పెట్టి వాడు ఫోన్ నెంబర్ పెట్టి ఇంకా రకరకాల స్కామ్ చేస్తున్నాడు. 3 అమ్మాయిలు చచ్చిపోయారు. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే నేను ఎందుకు ఎన్జిఓ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవాలి. సో మనం బ్లేమ్ చేయకూడదు. వాళ్ళకుంటే రోజు వాళ్ళకుంటే వాటర్ మేబీ ఒక ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాలి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మన రక్షణ కోసం ఉందని మాత్రం మనకు తెలుసు. సో ఆ టైంలో ఏమైందంటే కంప్లైంట్ కూడా రేజ్ అయింది. ఏంటి అర్థం కావట్లా. నేనేం చేశాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని పట్టుకొని అసలు యూట్యూబ్ ఛానల్ ఎవరిది అని చెప్పేసి దానికి ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఎంటర్ అయ్యితే వాడు నెలకి దాదాపుగా 20-30 లక్షలు సంపాదిస్తున్నారు ఆ యూట్యూబ్ ఛానల్ మీద. మొత్తం మీద 1,70,00,000 సంపాదించారు విత్ ఇన్ 6 months to 1 year లోపల. దీంట్లో 3 చచ్చిపోయారు. వాటిని పట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలి? సో నేనేం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే, అసలు వీడు యూట్యూబ్ సంబంధించి ఫొటోస్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. ఒకటే దారుణం, భార్య భర్తలు ఫోటో దిగారు, భర్తను కట్ చేశాడు, ఆ భార్య ఫోటో పెట్టి వీడి మొబైల్ కావాలని చెప్పి పెట్టాడు వీడియోస్ ఏమో. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పెట్టారంటే షేర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనకి తెలిసిన అమ్మాయికు ఎలా డిలీట్ చేయాలి, డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇట్లా దాదాపుగా ఒక 15 కేసులు ఒక మహిళా సంఘానికి వచ్చి చివరికి ఆమెను కూడా అలా చేశారు. చేసి నా దగ్గర రాగానే నేను ఫస్ట్ యూట్యూబ్ లో వాడు అయిపోయాడు ట్రాక్ చేయగలిగిన. ఏ రకంగా చేస్తున్నాడు ఆ ఫొటోస్ అంటే దాంట్లో రకరకాల ఆ టూల్స్ ఉంటాయి. ఈ ఫోటో ఎక్కడిది, సపోజ్ ఒక వీడియో చేశాడు, ఆ ఫోటో ఎక్కడిది అంటే ఫేస్బుక్ లో. సో ఈ రకమైన ఫేస్బుక్ లో వీడియో తీసుకొని వాడి రకంగా యూట్యూబ్ చేస్తాడని చెప్పని ఐపీ అడ్రస్ పట్టుకున్నా. ఐపీ అడ్రస్ పట్టుకున్న తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ. సో ఫోన్ నెంబర్ ట్రాక్ అయింది, ఫోన్ నెంబర్ అడ్రస్ ట్రాక్ అయింది, మొత్తం లొకేషన్ కూడా. ఏం చేశాను, ఇవన్నీ అంటే వాడి యూట్యూబ్, తర్వాత వాడి రెవెన్యూ మోడల్, తర్వాత వాడి అడ్రస్, తర్వాత వాడి ఫోన్ నెంబర్ మొత్తం కలిసి ఫైల్ మొత్తం నేను పోలీసుకి ఇచ్చేసిన. 1 day బట్టి ఉతికేరాడు. 1 day చూసారు పోలీసు. అంటే ఈ వర్క్ అంతా కూడా పోలీసుకి చెయ్యొచ్చు. మరి అది ఎందుకు చేయలేదు ఏంటంటే మాత్రం మన క్వశ్చన్ చేసేందుకు మనకు లేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. సో అది మనం ఎందుకు చేయకూడదు అంటే ఈ వర్క్ మనం చేసినందుకు ఇస్తే న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నాకు ఆలోచన చేశాను అనమాట. అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత వాడు ఎవరో కాదు, వెస్ట్ గోదావరిలో ఒక జిల్లాలో ఒక మొబైల్ నుంచి చేస్తున్నాడండి. వెస్ట్ గోదావరిలో ఒక జిల్లాలో ఒక మొబైల్ నుంచి చేస్తున్నాడు. దాదాపు ₹1,00,00,000 సంపాదించాడు దాని మీద. ఇవే దానికి సబ్లిక్ మ్యారేజ్ బ్యూరో ఒకటి పెట్టి రకరకాలుగా చేశాడు. ఇంకా వాడు దీంట్లో ఉంటాయి కదా, అంటే ఇంటర్నెట్ లో మంచి ఎలా ఉంటుంది చెడు ఎట్లా ఉంటుంది. వాడు ఏం చేశాడు, ఈ ట్రాక్ కాకుండా దానికి 10 VPN లాంటివి పెట్టేసి ఈ పోలీసులకు దొరకకుండా చేశాడు. సో మేము రకరకాలుగా అటాక్ చేశాం. చేసి ఇప్పుడు ఎలా ఉంటుంది జనరల్గా ఒక ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మనం డిలీట్ చేయలేదు, కానీ ఈమెయిల్ ఐడి క్రాక్ చేయొచ్చు. సపోజ్ innareddy@gmail.com అని ఈమెయిల్ ఐడి ఉంటే దాన్ని క్రాక్ చేయడం ఈజీ. సో దేంతో లాగిన్ అవుతాడు, దాంతో లాగిన్ అవుతాడు. సో త్రూ ఈమెయిల్ ఐడి ద్వారా వెళ్ళి వాడిని ట్రాక్ చేసి పట్టుకోగలిగాం. సో దాని నుంచి నాకు ఆలోచించిన తర్వాత డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ రియాక్ట్ అయింది. నేను ఆన్ కెమెరా కొట్టించాను. ఇంకా వాడు జనరల్ మళ్ళీ చేయకుంటున్నట్టుగా అన్నిట్లో షేర్ అయిపోయింది. సో ఈ R&D వర్క్ అనేది మనం ఎందుకు చేయకూడదు? ఇలాంటి చదువుకున్న ఇలాంటి టాలెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ యూజ్ చేసుకుని ఈ రకంగా మనం ముందుకు పోవాలని ఆలోచనతో ఎలా చేయాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ గా ఒక జర్నలిస్ట్ గా ఒక ఏదో ఒక పేరు పెట్టి ఫామ్ ఏదో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తే వర్కౌట్ కాదు. దాంట్లో నేను అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఏమంటే PPP అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన అవకాశం, ఇది NGOకి. సో NGO అనేది నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. సో దీంట్లో సైబర్ అనే వర్డ్కి NGO ఇవ్వనన్నారు, ఆ టైటిల్ మనకి ఇవ్వనన్నారు. సో అది ఇదికి చెప్పారు, మీ 80% ఆ టైటిల్ ఇవ్వమని చెప్పానంటే దానికి రకరకాల ప్రయత్నాలు చేసి సైబర్ హెల్ప్ అని చెప్పి మన దానికి పెద్ద టైటిల్ ఇచ్చేసి సైబర్ హెల్ప్ హోప్ ఇనిషియేషన్ ఫౌండేషన్ మన NGO పేరు. దానికి షార్ట్ కట్ లో సైబర్ హెల్ప్ పెట్టాను. అసలు మెయిన్ నేమ్ అది. ఇక ఎవరికి కూడా నాది ఇన్కార్పొరేషన్ డ్యూ ఢిల్లీ రిజిస్ట్రేషన్ అది NGO, నాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. సో కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా మనకి డొనేషన్స్ ఎలా ఇస్తారు చూసారా.
సో వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ మన కనుక వాళ్ళు మన ఎన్జిఓగా డబ్బులు ఇస్తే అతనికి 50% ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఆ రకంగా కూడా మన ఫండ్స్ వస్తాయి. నాకు ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ నాకు వచ్చేసింది ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి. సో ఈ రకంగా రెవెన్యూ వస్తుంది. ఆ రకంగా మనం ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓని లీగలైజ్డ్ గా మనం ఏం చేసినా లీగలైజ్ చేయాలి. సో లీగలైజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, ఫండ్ రైజింగ్ ఎలా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రైజింగ్ ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ ఫండ్ రైజింగ్ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సో రకరకాల ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. సో ఆలోచన వచ్చింది మొదలుపెట్టినా, నేను ఒక్కనే చేయలేను. సో నాకు నాలెడ్జ్ లేదు. మీడియా రాకముందు నేను బీడీపీఎస్ ఫ్యాకల్టీ ఉంటే అప్పట్లో బయటికి ప్రాబ్లం ఉన్న టైంలో నాకు తెలుసు సబ్జెక్టు. దీని మీద ఎథికల్ హ్యాకింగ్ కూడా నేర్చుకొని ట్రై చేసినాక నా వల్ల కాదు, నాకున్న వర్కౌట్. సో ఇట్లా కాదు, ఎన్జిఓ పెట్టుకొని మీలాంటి టాలెంట్స్ గ్యాదర్ చేసి మీ ద్వారా సేవ్ చేద్దామని చెప్పి దాంతో వచ్చే ఆలోచనే సైబర్ హ్యాబ్స్. సార్ ఇంకా వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కొన్ని మన స్ట్రింగ్ ఆపరేషన్ కొన్ని కేసెస్ వస్తాయి. సో అందులో పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మేము కావచ్చు, ఎవరైనా మీరైనా కావచ్చు. సో దాంట్లో ఇప్పుడు అవతల చేసే వ్యక్తి, క్రైమ్ చేసే వ్యక్తి హై పొజిషన్ ఉండొచ్చు, ఇద్దరి మధ్య నడుస్తుంది. సో మనం ఒకవేళ స్టింగ్ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినాం, సో మనం పాయింట్ అవుట్ అవుతాం అతనికి, ఎందుకంటే అతని అగ్నెస్ట్ వెళ్ళాం కాబట్టి పర్సనల్ రివెంజ్ ఉండొచ్చు. సో దానివల్ల మనకి ఎఫెక్ట్. ఇంకొకటి, సో దీంట్లో ఇంత చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, న్యాయం చేయలేకపోతున్నారు, మధ్యలో కేసు విషయం ఇంత దూరం తీసుకెళ్ళాం కదా రీసెర్చ్ చేసి. సో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనం వెళ్ళలేము అని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉండకుండా మనం ముందుకు వెళ్తే అందరికి న్యాయం చేయగలుగుతాం వచ్చిన. దీనికి ఉన్న దగ్గర సొల్యూషన్ ఉంది. కాసేపట్లో మనకి అమీ గారు చెప్పిన అడ్వకేట్ వస్తారు, లీగల్ సైడ్ టీం ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో లీగల్గా మనకి చాలా విషయాలు తెలియవు. అంటే మనం ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ చేసే ఇష్యూ పబ్లిష్ చేసినప్పుడు మన మీద అటాక్ చేయకుండా కోర్టు ప్రొటెక్షన్ ఇస్తుంది లీగల్గా. ప్లస్ మనం ఏం చేసినా కూడా దీనికి లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీకు సంబంధించి మీ ఫ్యూచర్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఒక ప్రొటెక్షన్ లాగా పడుతుంది లీగల్ టీం. సో ఆ కేసు టేకప్ చేస్తుంది, అవసరమైతే మనమే కోర్టులో కేసు వేస్తాం. సో అండ్ సో పర్సన్ అది చేశాడు సార్, మేము ఇన్వెస్టిగేషన్ చేసాము, మా ఈ ఎవిడెన్స్ వచ్చినాయి అని బయటికి పబ్లిష్ చేయక ముందే కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు ప్రిన్సెస్ ఇష్యూస్ మెన్షన్ చేసి విత్ కోర్టు పర్మిషన్ పబ్లిష్ చేస్తాం. ఇక అంటే మనకు ముందు ఒకటే డిపార్ట్మెంట్ లీగల్, చివరికి అరెస్ట్ అయినా ఏం చేసినా మన కోర్టుకు పోవాల్సిందే కదా. నాకు కోర్టే ప్రొడక్షన్ ఇచ్చింది, నువ్వేం చేస్తావు నన్ను. సో ఆ రకంగా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఒక వాల్ లెక్క ఉంటుంది మనకి. సో మనకి చెప్తున్నా కదా, మన ఎన్జిఓలో సైబర్ క్రైమ్, నార్కోటిక్ డ్రగ్స్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, లీగల్ సెల్, సో వీళ్ళందరితో టైప్ పెట్టుకుని అప్రూవల్ చేసుకుంటాం. సో డెఫినెట్ గా మనకి జడ్జిలతో కూడా మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. మీరు అన్నట్టుగా చాలా పెద్ద మనిషి ఢీ కూడా అంటే మన వర్క్ చాలు, వాడికి 1000 కోట్లు ఉంటాయి, వాడికి ఇప్పుడు అవసరం మీద 10 కోట్లు ఖర్చు పెడతాడు. మనం కరెక్ట్ జేబులో చూస్తే 1000 రూపాయలు కరెక్ట్గా ఉంటాం. మరి ఎలా ఢీ కొనాలి సార్, ఇన్ఫర్మేషన్ ఉంది, మేము బ్రేక్ చేయగలిగినాం, పక్కా వ్యవస్థలు ఉంటాయి. డెఫినెట్ గా కోర్టు ద్వారా దాన్ని క్రాక్ చేయగలుగుతాం. సో అట్లా మనం ఏదైనా సరే ప్రొటెక్టివ్ గా, అంటే ఇప్పుడు మనం టీ షర్ట్ ధరించాము అంటే నాకు ఎలా అనిపించాలంటే ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏ రకంగా కూడా ఎవడు మనం టచ్ చేయడు, టచ్ చేయలేడు, టచ్ చేసే అవకాశం కూడా లేదు అన్న రకంగానే మనం ఉంటాం. నేను మీడియాలో ఉన్నా కాబట్టి మీడియా బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత లీగల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా వేరే వాళ్ళు మనకు చాలా ఛాన్స్ లేదు. ఇక వాడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే లేదా తప్పుచుకు పారిపోవాల్సిందే, రెండు ఆప్షన్స్. సో మ్యాక్సిమం మీ అందరిని హైడ్ చేస్తా, నేనే ఫోకస్లో ఉంటా. ఎందుకంటే ఆర్ఎండి డిపార్ట్మెంట్ జస్ట్ మీటింగ్ అప్పుడు తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాత్రమే వాడుతుందని చెప్పంటాం. మనం చేసే కేసుల విషయం కానీ, మనం తీసుకున్న కేసుల విషయం కానీ ఎవరు ట్రాక్ చేస్తారు, ఎవరు చేస్తారు ఎవరికి తెలియదు. యువర్ ఆల్ హిడెన్ మోడ్. అంటే పబ్లిక్లోకి వస్తే మీరు అన్నారు కదా, రేపు పొద్దున గుర్తుపట్టి ఏదో వీడియో మనం కేసు చేశారని చెప్పనేది లేదు, నేను అన్ని తెగులుస్తున్నాం. సో నేనే ఫోకస్ అవుతాం. అవసరం లేదు సార్, నేను ముందుకు వస్తాను ఖచ్చితంగా, నేను ఫ్రంట్లోకి వచ్చి దాన్ని సాల్వ్ చేసి చెప్పగలుగుతానంటే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం ప్రొడక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ డేర్గా రాగలుగుతాను, డేర్గా వచ్చి డెఫినెట్ గా దీని మీద నేను మాట్లాడగలుగుతాను, డెఫినెట్ గా మనం మీడియా ముందు గురించి మాట్లాడతాం. ఒక ప్రొడక్టివ్ మోడ్ చేస్తాం సార్. వెల్కమ్ ప్రసాద్ గారు. సార్ ఒక చిన్న టీమ్ సార్ ఇది. సో సైబర్ హెల్ప్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాము. తర్వాత మీకు తెలుసు ఎన్ని రకాల సైబర్ క్రైమ్ వస్తున్నాయో.
సో కొంతమంది వారియర్స్ అంటే సైబర్ క్రిమినల్స్ కూడా వీళ్ళే, సారీ అంటే వీళ్ళు కాదు, వీళ్ళాంటి విద్యార్థులే. సో వాళ్ళ ఆలోచన విధానం సమాజాన్ని ఏ రకంగా మన ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా అవతల మన మోసం డబ్బులు సంపాదించాలని. వీళ్ళు మాత్రం ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళ నుంచి ఎలా ప్రొటెక్టివ్గా మనం వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉంచాలి, ఎలా సేవ్ చేయాలి అన్న ఆలోచనతో మాకు ఒక ఎన్జిఓ స్టార్ట్ అయింది సార్. వీళ్ళందరూ ముందుకు వచ్చారు, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఉంటుంది సార్. మీలాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ నాకు తెలుసు సార్. నేను చాలా పరిచయం సార్కి, చాలా పెద్ద పెద్ద కేసులు కూడా చూశారు సార్ సైబర్ క్రైమ్లో. సైబర్ క్రైమ్ ఏసీపీ హైదరాబాద్ ఏసీపీ గారు ప్రసాద్ గారు, సో చాలా కేసులు డీల్ చేశారు సార్. ప్రస్తుతం ఒక చిన్న టీమ్గా ఒక 15 మందితో వెళ్తుంది సార్ ముందుకి. డెఫినెట్గా చాలా మంది టీము ఫామ్ అవుతాం. మా ఏం ఒకటే సార్, ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రధానంగా ఏం చేస్తామంటే సార్, కొన్ని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. హలో ఎట్లా అంటే మేజర్గా దేని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు లిస్ట్ అవుట్ చేస్తాం సార్. దానికి ఏ రకంగా ప్రొటెక్టివ్గా ఉండాలి లిస్ట్ అవుట్ చేస్తాం సార్. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ సార్. నెక్స్ట్ స్టెప్, ఎవరైనా మా దగ్గర కంప్లైంట్ వస్తే ఫస్ట్ అప్రోచ్ అయ్యి పోలీసులే సార్. డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి మేము చేయగలిగింది ఏమంటే మేము చేసి ఆ ఫైల్ మొత్తం మాకు అప్పచెప్పి మీ ద్వారా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తాం సార్. దానికి సంబంధించిన టూల్స్ కూడా తయారు చేద్దాం ఉద్దేశం ఉంది. సో ఈ రకమైన ఎన్జిఓ లేదు సార్. నేను అంటే నాకున్న మీడియా ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒకటి చేయాలి అన్న తపనలో ఇలాంటి యూత్ని మనం వాడుకోవడం కాదు, వాళ్ళకి ఒక గైడెన్స్ లాగా ఉండి వాళ్ళ కెరీర్ కూడా ఈ రకంగా బిల్డప్ చేయొచ్చు, ఈ రకమైన కాన్సెప్ట్ ముందుకు పోవచ్చు అని చెప్పిన ఆలోచనతో వచ్చింది సార్. చాలా మంది బిహైండ్ లో చాలా మంది ఉన్నారు సార్ ముందుకు వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ స్టెప్ కాబట్టి వీళ్ళందరినీ ఒక 15 మందిని ముందు ప్రజెంట్ చేస్తున్నారు సార్. సో ఫ్యూచర్లో మేము ఏం చేసినా కూడా మాకు లీగల్ టీం ఉంటుంది సార్ సపరేట్గా. ప్లస్ ఏం చేసినా కూడా బియాండ్ ది లా, చట్ట ప్రకారం మీ అనుగుణంగా మీరు చెప్పినట్టే చేస్తాం. కానీ ఎవడో వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మేము సాల్వ్ చేస్తామని చెప్పి ముందుకు పోవట్లేదు సార్. డిపార్ట్మెంట్ హెల్ప్ తోనే నేను మీ మీటింగ్ ఏం చెప్పాను మీతోటి, డిపార్ట్మెంట్ హెల్ప్ తోటే చేస్తాం. వాళ్ళు లేని మనం లేము. వాళ్ళు లీగల్ ఏజెన్సీ, మనం ఏదైనా చేసి వచ్చిన చేయగలిగిన లీగల్ ఏజెన్సీ. సో సార్ తర్వాత మాకు లీగల్ టీమ్ కూడా ఉంది సార్. నా ఎన్జిఓకి హైకోర్టు లీగల్ సెల్తో టైప్ ఉంది సార్. ఎంఓయు అంటే లీగల్ సెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడ్వకేట్ పెట్టుకోవాలి, అడ్వకేట్ నేరంగా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి కేసులు ఎలా సాల్వ్ చేసుకోవాలని విషయం చాలా తెలియదు సార్. సో లీగల్ సెల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అవుతుంది, మీడియేషన్ చేసి కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి వాటి అవేర్నెస్ ఇస్తాడు. దానికోసం కూడా మనం అప్రోచ్ చేయాలి సార్. జడ్జి గారితో మాట్లాడాను నేను. మన బ్యాక్ ఎండ్ లో లీగల్ టీమ్ ఉంది సార్. మాకు మెయిన్ కావాల్సింది మీరే సార్. ఎందుకంటే ఏది చేసినా కూడా మేమేమి చేయకూడదు సార్. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయకూడదు. కాబట్టి సార్ ఇలా ఉంది, ఇలా చేస్తున్నాం అని చెప్పి సార్ మీ దృష్టి తీసుకొచ్చేసి ఎలాగైనా సరే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఉంది, పలాని ఎన్జిఓ ద్వారా డిపార్ట్మెంట్ దాన్ని సాల్వ్ చేస్తుందని చెప్పన్న సబ్జెక్ట్లోనే మేము ఉంటాం సార్. సో అట్లనే కొంచెం మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఎలాంటి క్రైమ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత ఏ రకంగా దాన్ని సాల్వ్ చేశారు. ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద పెద్దగా సాల్వ్ చేశారు. సో ఏ రకంగా సేఫ్గా ఉంటారు, మోటివేషన్ వీడియోస్ చాలా చేశారు. సో ఇన్ ఫ్యూచర్ సార్ మేము యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తాం సార్. అంటే అది ఎక్కువగా విత్ యువర్ హెల్ప్ మీరు చెప్తారు ఇన్నారంటే ఈ విషయం మీద మనం బాగా ఫోకస్ చేయండి అని చెప్పంటే మా టీం మొత్తం దిగుతుంది సార్. ఇప్పుడు 15 మంది ఉన్నారు, దాదాపు 1000 మంది రిక్రూట్ చేసుకుని సోషల్ మీడియాలో ఒకసారి ఫోకస్ అయిపోతాం సార్. జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరు కూడా భయపడే స్థాయికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అవుతుందేమో అనే భయపడే స్థాయిలో కాకుండా డిపార్ట్మెంట్తో కలిసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ద్వారానే సహాయపడతారని చెప్పిన దాంట్లో ఒక మీడియేటర్ లాగా వ్యవహరిద్దామని చెప్పి మేము ప్లాన్ చేశాం సార్. వీళ్ళందరూ కూడా 2 months ట్రైనింగ్ ఉంటుంది సార్. ఎలా అంటే సైబర్ క్రైమ్ సంబంధించి ఎలాంటి సైబర్ క్రైమ్స్ ఉంటాయి, దాని సొల్యూషన్ మీద వర్కౌట్ చేస్తాం. టూల్స్ ఉంటాయి. ఒక ఏదన్నా అవసరం ఉన్నప్పుడు సార్ ఈ ప్రాబ్లం మేము చేయలేకపోతున్నాం మీ దగ్గరికి వస్తాం సార్. వచ్చినప్పుడు ఇలా సాల్వ్ అవుతాం. కానీ ఏ కేసు వచ్చినా సార్ ఫస్ట్ మీ దృష్టి తీసుకొచ్చేసి కేసు ఫైల్ చేసిన తర్వాతనే మేము ఆర్ఎండి చేస్తాం సార్. విత్ యువర్ పర్మిషన్ ఇందారంటే మీరు చేయొచ్చు అని చెప్పేసి అని. సో ఆ రకంగా మేము ప్లాన్ చేస్తాం సార్. మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి సైబర్ క్రైమ్ ఉంది, వీళ్ళకి మోటివేషన్ మీరు ఏం చెప్తారు, ఏ రకంగా వర్కౌట్ చేయాలి, లీగల్గా మనం కోఆర్డినేషన్ పనిచేయాలి కాబట్టి సో ఏదైనా సరే ఏ చేసినా డిపార్ట్మెంట్ చేయాలి సార్. బియాండ్ ది లా మనం ఎథికల్ హ్యాకర్స్ అంటారు సార్. కానీ ఇప్పుడు ఎలా ఉంది అసలు మార్కెట్లో ప్రతి వాడు ఎథికల్ హ్యాకర్ అంటాం. మీ గర్ల్ ఫ్రెండ్ ఐడి క్రాక్ చేయాలా, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ క్రాక్ చేయాలా అనేది అంతా ఇల్లీగల్ సార్. అలాంటి ఐడిని కూడా మనం ట్రాక్ చేస్తారు. వాళ్ళ మీద కూడా మనం అటాక్ చేస్తాం సార్. వాళ్ళని కూడా వాళ్ళ మీద అభి గారు సార్ అడ్వకేట్. సో మనకి ఇల్లీగల్ టీం ఉంటుంది సార్. మనం ముందస్తుగానే అవసరం అనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకుని లీగల్ పరంగా ఏం చేయాలో ఒక దాదాపుగా 22 మంది టీం ఉంది సార్ లీగల్ గా.
సో వాళ్ళు లీగల్ పనిచేస్తారు. కానీ మా బ్యాక్ ఎండ్లో మాకున్న ధైర్యం వల్ల మీరే సార్. డిపార్ట్మెంట్ లేదు, మేమేమీ లేదు, మీరు రెడీ చేస్తారు. మీలాంటి ఆఫీసర్స్ నిజం చెప్తున్నా సార్, ఈ రోజు ఇన్ని సైబర్ క్రైమ్స్ సొల్యూషన్ జరుగుతుందంటే మాత్రం మీలాంటి ఆఫీస్ వల్లే సార్. నేను ప్రత్యక్షంగా ఒక మీడియా, అంటే మీరు మామూలుగా కామన్ మ్యాన్ ఉండొచ్చు, మీడియా పర్సన్కి డిపార్ట్మెంట్ చాలా దగ్గర వేసి ఉంటుంది. సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకున్న వర్క్ ప్రెజర్ ఏంటి, ఏ రకమైన ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా ఏ రకంగా దాన్ని సొల్యూషన్ చేస్తారనేది మాకు మాత్రం తెలుసు. ఎందుకంటే వెరీ నియర్ టు ఉంటాం మీడియా అనేది. సో ప్రసాద్ గారు చాలా కేసులు డీల్ చేశారు, చాలా కేసులు సాల్వ్ చేశారు. ఈ రోజు ఎఫిషియెంట్ గా చేయబట్టే ఇంతవరకు ఉంది. మనలాంటి వాళ్ళు కనుక వాళ్ళకి యాడ్ ఆన్ అయితే ఇంకా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. అంటే మన ఆలోచనలు వేరుంటాయి, మనం బయట నుండి ఆలోచన చేస్తాం. సో డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ సపోర్ట్ తోటి మనం ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా సాల్వ్ చేయడం కాకుండా, ఒక ఒంటరి లేడీ సపోజ్ ఎస్ఆర్ఆర్ లో ఒక అమ్మాయి ఉంది, ఈ సోషల్ మీడియాలో పరిచయం చాలా ఈజీ. సో పరిచయం అయింది, పరిచయం అయిన తర్వాత ఏదో ఫోటో దిగడమో చేస్తాడు, వాడు థ్రెటనింగ్ మొదలు పెడతాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆ వీడియోస్ పెడతాడు. ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్తే అవుతుందేమో, మరి భయపడతారు. మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి డిపార్ట్మెంట్ తీసుకొచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది. సో అలాంటి యాక్టివిటీస్ మనం చేస్తాం అన్నమాట. సో ఏదైనా ఒక రిజిస్టర్డ్ అఫీషియల్ ఎన్జిఓగా మనం ఈ రోజు నుంచి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. వీళ్ళందరికీ కూడా సార్ 2 months ట్రైనింగ్ ఇస్తాం సార్. మా ట్రైనింగ్తో పాటు మీ పర్మిషన్ తీసుకొని మీరు కూడా ఆన్లైన్లో ఇండైరెక్ట్ నేను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ట్రైనింగ్ చేస్తాను చేయొచ్చు. మా టీమ్ని మీరు ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్ వాలంటీర్స్, అంటే సైబర్ క్రైమ్ వారియర్స్ అని చెప్పి దిగుతున్నాం రంగంలోకి మేము. సో లీగలైజ్డ్గా మేము డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి చాలా విషయాలు చేయాలి సార్. మీ స్టేట్మెంట్